హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 సెట్స్ నుండి 7th వీడియో ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి అది ఓపెన్ చేస్తే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఒక ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడనట్టయితే చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న ప్రతి ప్రాబ్లం అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియోలో చెప్పుకునే ప్రతి ప్రాబ్లమ్ మీకు అర్థం అవ్వాలి అంటే కంపల్సరీగా దీనికి సంబంధించిన టాపిక్స్ అనేవి మీరు చూసి ఉండాలండి ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రీవియస్ వీడియోస్ అన్ని లైన్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ప్రాబ్లం అయితే చూద్దామండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 5, 6, దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఆర్ దే ఈక్వల్ ఆర్ నాట్ అన్నాడండి. సో ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్సర్గా రాస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. సో గివెన్ ఏ ఈక్వల్ టు సెట్ రాశానండి, బి ఈక్వల్ టు సెట్ రాశాను. మనం ఏం కనిపెట్టాలండి? దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనిపెట్టాలి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ కూడా కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ విధంగా వేసి ఏ సెట్ అనేది ఇక్కడ వేయాలండి. ఇంటర్సెక్షన్ సింబల్ నార్మల్గానే వస్తుంది. నెక్స్ట్ బి సెట్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాము. కామన్గా ఉన్నాయండి 1, 2, 3. ఇందులో కూడా 1, 2, 3. సో కామన్గా 1, 2, 3 ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. ఓకే, ఇది కనిపెట్టేసాము. తర్వాత ఏం కనిపెట్టాలండి? బి ఇంటర్సెక్షన్ ఏ. సో బి ఇంటర్సెక్షన్ ఏ చూసుకుంటే ఇక్కడ బి సెట్ అనేది మనం ఇక్కడ వేయాలండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ విధంగా రాసిన తర్వాత కంపల్సరీ ఈ విధంగా రాయాలండి. డైరెక్ట్గా ఆన్సర్ అస్సలు వేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో బి సెట్ రాసాము, ఇంటర్సెక్షన్ సింబల్ ఏ సెట్. ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? 1, 2, 3. సో నేను అదే రాశాను. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు గమనించాలి, ఏ ఇంటర్సెక్షన్ బి మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందండి? సెట్ ఆఫ్ 1, 2, 3. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ ఏ కూడా మనకి ఏమొచ్చాయి ఫ్రెండ్స్? 1, 2, 3. సో మనం ఏం చెప్పొచ్చు దీని నుంచి? ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. దేర్ ఫోర్ దే ఆర్ ఈక్వల్ అని రాసేయండి చివరిలో. అంటే ఈ విధంగా రాస్తే సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? నీట్గా అయితే నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు 0, 2, 4 అని ఇచ్చారండి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5 అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కామెంట్ అని ఇచ్చారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సెట్ ఇచ్చారు ఏ. మరి 5 అంటే ఏంటి అంటే 5 అంటే మనకు తెలుసండి ఎంటీ సెట్. అంటే ఆ సెట్లో ఏ ఎలిమెంట్స్ ఉండవు. సో సొల్యూషన్ గివెన్ ఏ ఈక్వల్ టు ఇచ్చారు అండ్ 5 ఈక్వల్ టు అంటే క్వశ్చన్లు ఇవ్వలేదు, కానీ 5 అంటే మనకు తెలుసు కదండి. సో అందుకని చెప్పి ఇక్కడ రాశాను. మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? ఏ ఇంటర్సెక్షన్ 5 ఎంత అవుతుంది అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఎంత అవుతుంది అన్నది మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇంటర్సెక్షన్ 5 చూద్దామండి. ఇంకో ఏ సెట్ ఇంటర్సెక్షన్ సింబల్ 5 అంటే ఎంటీ సెట్. సో ఏమీ లేనట్టు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? కామన్గా ఉన్న ఎలిమెంట్స్. ఈ సెట్లోని కామన్గా ఏవైనా ఎలిమెంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందండి? ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 5. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? ఏ ఇంటర్సెక్షన్ 5 ఈక్వల్ టు 5 అని రాసుకోవచ్చు. అంతే కదా ఫ్రెండ్స్? అంతేనా కాదండి? సో దీని నుంచి నెక్స్ట్ ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఏంటండి? ఏ ఇంటర్సెక్షన్ ఏ సేమ్ సెట్. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇంకో ఇంటర్సెక్షన్ సింబల్ మళ్ళీ ఏ. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ అంటే మనకి ఏంటండి? రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్. ఈ రెండిట్లోని కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 0, 2, 4. సో ఇందులో కూడా ఉంది కాబట్టి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమవుతాయి మనకి? 0, 2, 4 అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 0, 2, 4 అనేది ఏంటండి? మనకి ఇచ్చిన సెట్ ఏ. అంటే దీని ప్లేస్లో నువ్వు ఏ రాసుకోవచ్చు కదా, అంతేనా కదా? సో అంటే నేను అందుకని చెప్పి దీని ప్లేస్లో ఏ రాశానండి. అంటే దీని నుంచి మనం ఏ రాసుకోవచ్చు ఫ్రెండ్స్? ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు. సో దీని నుంచి మీరు ఏం గమనించారండి అంటే కామెంట్ అని అడిగారు కదా. సో అక్కడ ఏంటన్నా చూద్దాం. ఏం గమనించాం ఫ్రెండ్స్? ఏ సెట్ తోటైనా సరే అంటే నల్ సెట్కి ఇంకేదైనా సెట్ ఇచ్చి ఇంటర్సెక్షన్ అడిగితే మనకి ఆన్సర్ అనేది నల్ సెట్ అవుతుంది. ఓకేనండి? సో నెక్స్ట్ దీని నుంచి ఏం గమనించారు? రెండు సేమ్ సెట్స్కి ఇంటర్సెక్షన్ అడిగితే ఏమొస్తుందండి? ఇచ్చిన సెట్టే వస్తుంది. అంటే సేమ్ సెట్ తీసుకున్నాం కదా, ఆ సెట్టే మనకు ఆన్సర్ కింద వస్తుందని గమనించాం. సో దీన్ని మనకు వచ్చిన ఇంగ్లీష్ అంటే మనకు పెద్దగా రాదనుకోండి. సో అంటే మనకంటే చెప్పింది నా గురించి. ఓకేనా ఫ్రెండ్స్? సో అంటే ఇక్కడ మ్యాథ్స్లోని మనకి ఇంగ్లీష్లో కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ అయ్యి అవసరం లేదని నేను చాలాసార్లు చెప్పాను. సో నీకు ఏమర్థమైంది అన్నది నీకు వచ్చిన వర్డ్స్తో రాస్తే సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను రాసిన చూడండి ఫ్రెండ్స్, ఇంటర్సెక్షన్ విత్ ఎంటీ సెట్ ఈజ్ ద ఎంటీ సెట్. అంతే కదండి? ఇచ్చిన సెట్కి ఎంటీ సెట్కి ఇంటర్సెక్షన్ అడిగితే ఏ సెట్ ఇచ్చినా సరే మనకి ఎంటీ సెట్టే వస్తుంది ఇంటర్సెక్షన్కి అడిగితే. నెక్స్ట్
ఇంకో దీని నుంచి ఏం గమనించాము, ఇంటర్సెక్షన్ విత్ ద సేమ్ సెట్ ఈజ్ ద సేమ్. అంటే సేమ్ అంటే రెండు సేమ్ సెట్స్కి ఇంటర్సెక్షన్ కడితే మనకు మళ్ళీ సేమ్ సెట్టే వస్తుంది. అంటే సేమ్ సెట్ అంటే ఇచ్చిన సెట్ అని వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా రాస్తే సరిపోద్దండి ఫ్రెండ్స్. ఇటువంటి క్వశ్చన్స్ మనకు కంపల్సరీగా అడుగుతాడండి ఎగ్జామ్లో. సెట్స్ చాలా చాలా ఈజీ చాప్టర్, కానీ మిస్టేక్స్ కూడా మనం ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటామండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఇలాంటి చిన్న చిన్న అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఓకేనా ఫ్రెండ్స్? సో జాగ్రత్తగా చూసుకోండి, నోట్ చేసుకోండి 2 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఏ ఇచ్చారండి సెట్, బి ఇచ్చారు. సింపుల్గా ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ అని అడిగారు. సో గివెన్ ఏ ఈక్వల్ టు రాశానండి అండ్ బి ఈక్వల్ టు రాశాను. సో నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఫ్రెండ్స్ చెప్పాను కదండి, ఈ విధంగా అడిగినప్పుడు కంపల్సరీ తీయాలి. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, యూనియన్ ఉంటే యూనియన్, ఇంటర్సెక్షన్ ఉంటే ఇంటర్సెక్షన్. సో ఏ సెట్ తర్వాత మైనస్ బి సెట్. ఓకేనా ఫ్రెండ్స్? ఏ మైనస్ బి అంటే ఏంటండి, మర్చిపోకూడదు ఫ్రెండ్స్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఏమైనా ఉంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఆన్సర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6 ఒకటే ఉందండి. సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఇంకా ఏలో ఎన్ని ఉన్నాయి అంటే ఇంకా ఏలో మిగిలిన ఎలిమెంట్స్ 2, 4, 8, 10. సో అదే మనకు ఆన్సర్ అవుద్దండి. నెక్స్ట్ బి మైనస్ ఏ. ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్ బీలో ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేసేసి బీలో మిగిలిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి ఆన్సర్ కింద రాశాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో జాగ్రత్త అర్థం చేసుకోండి. అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ బట్టి అర్థం చేసుకోవాలండి నీట్గా. నేను చెప్పడం కంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ బట్టి అర్థం చేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ 6 ఉంది. సో ఇందులో ఎలిమినేట్ చేసేద్దాం. ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఎందులో రాస్తారండి, ఇందులోనా ఫస్ట్ సెట్లో ఉన్నవి. సో 3, 9, 12, 15. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి, వాట్ ఈజ్ ద ఏ యూనియన్ బి. ఏ బి అనేవి 2 సెట్స్ ఉన్నాయంట. ఏ విధంగా ఉన్నాయి, ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి, ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి కంపల్సరీగా. అప్పుడు మనకి ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏ సెట్ మనకు తెలియదు, బి సెట్ కూడా మనకు తెలియదు, కానీ మనకు తెలిసింది ఒకటే, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఏ బి అనేవి నువ్వు సెట్స్ తీసుకో అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్లో ఇవ్వలేదంటే మనం తీసుకోమని అర్థం. ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ వాల్యూ ఎంత అవుతుంది అన్నది కనిపెట్టు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇఫ్ వీ టేక్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ బి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మీకు గుర్తుకు రావాలండి, ఏ విధంగా తీసుకోవాలి మనకి. ఈ రెండిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పెద్ద సెట్ అయి ఉండాలండి చెప్పండి ఫ్రెండ్స్. ఇది ఎట్ సైడ్ చూపిస్తుందో అంటే ఈ సింబల్, ఇవి ఎట్ సైడ్ చూపిస్తున్నాయో అదే పెద్ద సెట్ అని. అంటే ఏంటి, బి అనేది పెద్ద సెట్ ఇక్కడ. అంటే ఏంటి, బి అనే పెద్ద సెట్లోంచి ఫామ్ అయిన చిన్న సెట్ ఏ. ఆ విధంగా నువ్వు తీసుకోవాలి. సబ్సెట్ నేను చెప్పినప్పుడు చెప్పానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మీకు తెలియకపోతే కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ బి ఈక్వల్ టు నేను 1, 2, 3, 4, 5 అనేది తీసుకున్నానండి ఒక సెట్. ఇక్కడ ఏ అనేది కంపల్సరీగా బీకి సబ్సెట్ అయి ఉండాలి. అంటే బీలో నుంచి వచ్చిన సెట్ అయి ఉండాలి ఏ. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్స్ కంపల్సరీగా బీలో ఉన్నవే అవ్వాలి. ఓకేనండి? కన్ఫ్యూజ్ అవ్వద్దండి సబ్సెట్స్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎగ్జాంపుల్స్ బట్టి మీరు నీట్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి? ప్రీవియస్ వీడియోస్ కంపల్సరీగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈసారి చెప్తున్నాను అనుకోవద్దు, మీరు అవి చూస్తేనే మీకు ఇవి క్లారిటీగా అర్థమవుతాయి. ఓకేనండి? అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే, బి సెట్ తీసుకున్నాము, ఏ సెట్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలండి, ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1, 2, 3 ఏ సెట్ యూనియన్ బి సెట్ వేసాను. యూనియన్ అంటే మనం ఏం చేస్తామండి, 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ లైన్గా రాసేస్తాం, రిపీట్ అవ్వకుండా. ఓకేనండి? సో 1, 2, 3 ఇక్కడ మళ్ళీ 1, 2, 3 ఉన్నాయి, కానీ రిపీట్ అయిపోతున్నాయి కాబట్టి రాయం. 4, 5. సో దిస్ ఈజ్ ద సెట్ అవుతుందండి మనకి యూనియన్ వచ్చేసరికి. అయితే ఈ సెట్ మనం తీసుకున్న బి సెట్ లాగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్, అవునా కాదండి? సో ఏ యూనియన్ బి ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, బి అవుతుంది. మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కంపల్సరీగా ఈ ఆన్సర్ అనేది వస్తుంది. అంటే ఏ ఎగ్జాంపుల్స్ అయినా మీకు ఇష్టం వచ్చినాయి కాదు, ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే మీకు కంపల్సరీగా ఇదే అవుతుంది. ఓకేనండి? సో ఫ్రెండ్స్, సరదాగా చేద్దామండి మనం. అంటే ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఇక్కడ ఇది రాయండి ఫ్రెండ్స్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సెట్స్ సచ్ దట్ ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి, దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అవుతుందండి. ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు చెప్పొచ్చు మీరు ఆన్సరు. సపోజ్ ఈ విధంగా అయ్యిందని అనుకుందాం, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని అనుకుందాం. సో బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. ఈ కండిషన్లో ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఎంత అవుతుంది?
ఈజీగా చెప్పొచ్చండి ఫ్రెండ్స్. మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుని ఈ విధంగానే తీసుకుని చేద్దామండి. బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అంటే ఏంటి, ఏ అనేది పెద్ద సెట్ అయి ఉండాలి, ఈ పెద్ద సెట్లోంచి ఫామ్ అయిన చిన్న సెట్ బీగా ఉండాలి. అంటే ఆ విధంగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నేను చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను అండి. ఏ ఈక్వల్ టు 1, 2, 3, బి ఈక్వల్ టు 1, 2. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి లేదండి, చేస్తున్నాయి. సో ఏ యూనియన్ బి అంటే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, 1, 2, 3 రాస్తాం. అంటే ఈ స్టెప్ తర్వాత నేను డైరెక్ట్గా వేస్తున్నానండి. సో 1, 2, 3 1, 2, 3 అంటే ఏ సెట్ అని మనకి ఏ వస్తుంది. సో మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎందుకు, ఇక్కడ బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ కాబట్టి. అంటే ఇక్కడ ఇచ్చిన పెద్ద సెట్ ఏంటి, ఏ. కానీ మనకు క్వశ్చన్లో మన ఎక్సైజ్ సమ్గా ఇచ్చింది ఏంటి, బి. సో అందుకని చెప్పి మనకి బి వచ్చింది. ఇక్కడ మనం సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఏ వచ్చింది. ఓకేనండి, మీరు ఈజీగా గమనించవచ్చు. కానీ మీరు ఈ కండిషన్ బేస్ చేసుకుని మనకి ఈ ఆన్సర్స్ వస్తాయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది తప్పు చేస్తారు. ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అంటే ఇది ఒక ఫార్ములా కింద అనుకుంటారు. కాదండి, ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఫార్ములా, ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఫార్ములా. అంతేగాని ఎప్పుడైనా ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి అన్నట్టు కాదండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ కండిషన్ ఇచ్చేప్పుడు మాత్రమే మనకి ఈ ఫార్ములా వస్తుంది. ఓకేనండి, సో ఇది ఫ్రెండ్స్ నీట్గా నోట్ చేసుకోండి. కుదిరితే చిన్న ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే 5th ప్రాబ్లం అండి. ఇది మనకి కంపల్సరీగా అడిగితే 4 మార్క్స్కి అడుగుతాడు. ఓకేనా ఫ్రెండ్స్, సో నీట్గా వినండి. ఇఫ్ ఏ ఈక్వల్ టు మనకి సెట్స్ అనేవి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్గా ఇచ్చారండి. సో మనం వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్టర్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుని ఆ తర్వాత మనకి కింద 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. అంటే ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామా ఏ ఇంటర్సెక్షన్ సి కామా ఏ ఇంటర్సెక్షన్ డి, ఆ విధంగా మనకి 6 క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఏంటి అంటే ఈ సెట్ బిల్డర్ ఫామ్గా ఉన్న సెట్స్ని రాస్టర్ ఫామ్గా కన్వర్ట్ చేద్దాం. ఆ తర్వాత మనం అడిగిన క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఇది క్వశ్చన్ అండి. మనకి సొల్యూషన్లో చూసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. అదేంటి లిమిట్స్ ఏం ఇవ్వలేదు. మనం యాక్చువల్గా సెట్ బిల్డర్ ఫామ్గా ఏ విధంగా రాసుకుంటామండి అంటే మనం చెప్పుకున్నప్పుడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 5. సో ఈ విధంగా ఉంటే మనకు ఆన్సర్ ఏమవుతుందండి 1, 2, 3, 4 అవుతుంది. సో మరి ఇక్కడ లిమిట్ ఉంది కాబట్టి మనం ఈజీగా చెప్పేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి లిమిట్ ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్, సో లిమిట్ ఇవ్వలేదు అంటే మనం ఏ విధంగా రాసుకోమనంటే చూడండి ఫ్రెండ్స్, ఏ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు. సో న్యాచురల్ నెంబర్ సెట్ అంతా ఇందులోకి వస్తుంది. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి మనకి 1, 2, 3, 4, 5. ఓకేనా ఫ్రెండ్స్, చాలు ఈ విధంగా పక్కన డాట్స్ కంపల్సరీగా పెట్టాలండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సమ్ ఇస్తే చాలామంది మిస్టేక్ చేస్తారు ఈ డాట్స్ పెట్టకుండా. అసలు సమ్మ తప్పు అనుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం, ఎందుకంటే లిమిట్స్ ఇవ్వలేదు కదా మనం ఎలా సెట్ని డిఫైన్ చేస్తామని. కానీ ఇక్కడ న్యాచురల్ నెంబర్ అంటే ఆ న్యాచురల్ నెంబర్ సెట్ అంతా వేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, మనం సెట్ అంతా వేగాం కాబట్టి ఒక 5 నెంబర్స్ వేసి తర్వాత డాట్స్ పెడతాం. కంపల్సరీ ఇది పెట్టాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఇప్పుడు చెప్పండి నాకు బి ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఈవెన్ న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబరే కానీ ఈవెన్ అయి ఉండాలి. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి 2, 4, 6, 8, 10 సో ఆన్ ఈ విధంగా వేసేయడమే. అంటే నేను ఇందులో 5 నెంబర్స్ వేసాను కాబట్టి ఇందులో కూడా 5 నెంబర్స్ వేసాను. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ సో ఆన్ అంటే మీనింగ్ ఏంటండి, ఇంకా అలా వస్తూ ఉంటాయని. లిమిట్ ఇవ్వలేదు కదా మనకి సరిగ్గా డిఫైన్ చేయడానికి. సో అందుకని చెప్పి అలా వస్తాయనంటే 5, 6, 7, 8 సో ఆన్ అలా వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా తర్వాత ఏమవుతుందండి 12, 14, 16, 18 సో అలా వస్తూ ఉంటాయి. ఓకేనండి, సో మీరు ఆ విధంగా అర్థం చేసుకోవాలి డాట్స్ అంటే. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. దీని మీనింగ్ ఏంటి, ఆడ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి, అందులో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 3, 5, తర్వాత 7, 9 సో ఆన్ డాట్స్ పెట్టేద్దాం. సో అన్ని 5 డిజిట్స్ తీసుకుందామండి మనం సింపుల్గా. నెక్స్ట్ డీ సెట్ ఏమవుతుందండి మనకి, డీ సెట్ ఏం అడిగారు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11 సో ఆన్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటండి, ఈజీగా మన భాషలో చెప్పుకోవాలంటే ఒక నెంబర్ ప్రైమ్ అని చెప్పాము అంటే ఆ నెంబర్ 1 టేబుల్లోని ఆ నెంబర్ యొక్క టేబుల్లో మాత్రమే రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 3 తీసుకున్నట్టయితే ఈ 3 అనేది 1 టేబుల్లో వస్తుంది, అంటే 1 3 × 3. నెక్స్ట్ ఈ నెంబర్ టేబుల్గా వస్తుంది అంటే 3 టేబుల్గా వస్తుంది, ఇంకే టేబుల్లోనే రాకూడదు. ఇలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అని అంటామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి రాకపోతే తెలుసుకోండి అంతే.
ఓకేనండి, ఈ విధంగా మన సెట్స్ని అంటే ఇచ్చిన సెట్ బిల్డర్ ఫామ్గా ఉన్న సెట్స్ని రాస్టర్ ఫామ్గా అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్ లైన్గా చూద్దాం. ఇవి మీరు ఇక్కడ దాకా నోట్ చేసుకోండి, అంటే సొల్యూషన్ అని పెట్టి ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఏంటన్నది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారంటే ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇంకోండి ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ అనే సెట్ వేసానండి, ఇంటర్సెక్షన్ బి అనే సెట్ కూడా వేసాను ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, మనం ఇమాజినేషన్ చేసి ఆన్సర్ చెప్పొచ్చండి ఈజీగా. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫ్రెండ్స్ ఏంటండి, కామన్గా ఉండే టర్మ్స్, కామన్గా ఉండే ఎలిమెంట్స్. సో కామన్గా మనకి ఏముంటాయండి అంటే మనకు కనిపించి చెప్దాం. ఫస్ట్ 2 ఉంది, 4 ఉంది, అంటే కామన్గా చూసుకున్నట్టయితే 2, 4. మరి ఇక్కడ 2, 4 వేయకుండా 6, 8, 10 ఎందుకు వేసావు అంటే ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేస్తే ఫ్రెండ్స్, ఏ అనే సెట్ అంటే ఏంటండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ డాట్స్ పెట్టినంటే ఇంకేముంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సో అలా వస్తాయి, అవునా కదండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్ నెంబర్స్, ఈవెన్ నేచురల్ నెంబర్స్ అన్నారు. అంటే ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, 2, 4, 6, 8, 10, 12, 14, 16 సో అని ఎలా వస్తాయి. అంటే మనం ఈ 3 టర్మ్స్ వేసి వదిలేయచ్చు, అంటే ఈ 2 టర్మ్స్ వేసి వదిలేయచ్చు. అంటే కొంచెం పెద్దది రాయడం కోసం ఈ విధంగా వేసాను అంతే. ఓకేనండి, మీకు ఈ విధంగా పెట్టి డాట్స్ పెట్టేసినా పర్వాలేదు, అంటే కొంచెం 2-3 టర్మ్స్ ఎక్కువ రాస్తే ఏమైందండి, కొంచెం నీట్గా ఉంటుంది అంతే. సో 2 అనేది కామన్గా ఉంది, 4 అనేది కామన్గా ఉంది, నెక్స్ట్ 6 అనేది కామన్గా ఉంది, నెక్స్ట్ ఏమవుతుందండి 10 అనేది కామన్ వస్తుంది, నెక్స్ట్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 12 అనేది కామన్ వస్తుంది, సారీ నెక్స్ట్ 8 అనేది కూడా కామన్గా ఉంది కదండి. సో అంటే మీకు ఇక్కడ ఈవెన్ నెంబర్సే, మనకి ఈవెన్ నెంబర్స్ అనేవి కామన్గా ఉంటాయి అంతే కదా ఫ్రెండ్స్. సో నేచురల్ నెంబర్స్గా కూడా ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఉంటాయి. అంటే నేచురల్ నెంబర్స్ అనే పెద్ద సెట్లో ఈవెన్ నేచురల్ నెంబర్స్ అనేవి మళ్ళీ ఉంటాయి అంతే కదండి. 2, 4, 6, 8, 10 ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. అంటే మనకి ఇంటర్సెక్షన్ కామన్గా ఉన్నాయి అడిగాడు అంటే మనకి ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తాయి మళ్ళీని అప్పుడు. సో ఈ విధంగా మనకి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మళ్ళీ బి సెట్టే వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అంటే ఫస్ట్ సొల్యూషన్ ఇది నోట్ చేసుకుని దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదండి, అంటే దీని కింద ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, దాని తర్వాత ఇంకో సెకండ్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ ఇంటర్సెక్షన్ సి అడిగారండి, ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా చెప్తారు మీరే. ఏ రాశాను సెట్, సి అంటే ఏంటండి, ఆడ్ న్యాచురల్ నెంబర్స్. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు వెంటనే థాట్ వచ్చేది. ఇందాక ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ అనే పెద్ద సెట్లోని మళ్ళీ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అంతే కదండి. ఇక్కడ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అనే పెద్ద సెట్లోని ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అనేది మళ్ళీ అందులో ఉంటాయి అంతే కదండి. ఇవన్నీ మనకి న్యాచురల్ నెంబర్స్లో నుంచి వచ్చినవే. సో ఇప్పుడు కామన్గా ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఏమున్నాయండి, 1 ఉంటుంది, 3 ఉంటుంది, 5. నెక్స్ట్ టర్మ్ కామన్గా ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్, కంపల్సరీగా ఏమవుతుందండి 7, తర్వాత ఏముంటుందండి 9 సో ఆన్ అంతే. మళ్ళీ ఇదే సెట్ వస్తుంది అంతే కదండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనే సెట్ మనకి ఏంటండి, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 5, 6, 7, 8, 9 సో ఆన్ అలా వస్తూ ఉంటాయి. ఇక్కడ సి అనేది ఏంటండి, ఆడ్ న్యాచురల్ నెంబర్స్. అంటే ఆడ్ నెంబర్స్ అంటే 1, 3, 5, 7, 9, తర్వాత 11 ఆ విధంగా మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి రెండింటిలోనే కామన్గా ఉన్నాయి ఏమవుతాయండి, 1, 3, 5, 7, 9 అంటే ఇంకా కామన్గా ఉండి మనకి ఏమవుతున్నాయండి, ఆడ్ నెంబర్స్ అవుతున్నాయి. సేమ్ ఇందాక ఆలోచించినట్టే ఇక్కడ కూడా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకి ఏమొస్తుందండి ఇంటర్సెక్షన్ అంటే ఈ సెట్టే వస్తుంది, అంటే సిఏ వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు సి అని రాస్తే సరిపోద్ది. ఓకేనండి, మీకు జస్ట్ కొంచెం ఇమాజినేషన్ చేస్తే సరిపోద్దండి, అంతకన్నా ఏమీ అవసరం లేదు. కొంచెం ఇమాజినేషన్ చేస్తే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, సో ఇంటర్సెక్షన్ అంటే ఏ విధంగా తీసుకోవాలి, సో ఈ సెట్ ఇక్కడ డాట్స్ చూసి భయపడద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. సో అందుకని 5 టర్మ్స్ రాస్తే మనకి ఎటువంటి డౌట్ ఉండదు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ అండి. ఏ ఇంటర్సెక్షన్ డి, సేమ్ ఏ రాశానండి, ఇంటర్సెక్షన్ డి వేసాను. ఓకే, దీనికి మీకు చెప్పేయచ్చు మరి ఏమవుతుందండి, మనకి సెట్ కామన్గా ఏముంటాయి అవి. సో కామన్గా ఏమున్నాయి ఫ్రెండ్స్, 2, 3, నెక్స్ట్ ఏమున్నాయండి 5, తర్వాత ఏమవుద్ది ఫ్రెండ్స్ కామన్ టర్మ్, తర్వాత ఏమవుద్దండి 7, తర్వాత 11 సో ఆన్ అంతే కదా ఫ్రెండ్స్. చూద్దాం. ఏ ఈక్వల్ ఏంటండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 సో ఆన్. అంటే మీకు అర్థం అవడం కోసం కొన్ని ఎక్కువ టైం తీసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ డి అంటే ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్. అంటే ఏంటి, 2, 3, 5, 7,
11 కామా 13 కామా సో అని ఇలాంటివి. ఇప్పుడు మనకి కామన్ టర్మ్స్ అంటే మనకి ఏం వస్తున్నాయండి, ఇంకో 2s 3s 5s 7 నెక్స్ట్ 11 నెక్స్ట్ టర్మ్ ఏమవుతుందండి 13. సో మీరు కామన్ టర్మ్స్ ఏమవుతుందండి, మనకి కంపల్సరీగా ఈ ప్రైమ్ నెంబర్సే వస్తున్నాయి మనకి కామన్గా ఉండేవంటే. అంటే నేచురల్ నెంబర్ సెట్కి ప్రైమ్ నెంబర్ సెట్కి ఇంటర్సెక్షన్ చూసుకున్నట్టయితే మనకి ఏమొస్తున్నాయండి 2s 3s 5s 7s 11s 13. ఇవన్నీ ఏ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. అంటే ఇంటర్సెక్షన్ కడితే మనకి మళ్ళీ ప్రైమ్ నెంబర్ సెట్టే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ అండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఒకటే కాన్సెప్ట్. ఫస్ట్ ఏమో ఈవెన్ నెంబర్స్, సెకండ్ ఏమో ఆడ్ నెంబర్స్, థర్డ్ ఏమో ప్రైమ్ నెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే, కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నా సరే ఒక్కసారి బ్యాక్ వచ్చి చూడండి ఒక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనండి. సో అంతేగాని మాకు అర్థం కావట్లేదని అంటే సగంగా చూసి వెళ్ళిపోవద్దు. పూర్తిగా చూస్తే కంపల్సరీగా ఎంతో కొంత అర్థం అవుతుందండి. ఒక్కసారి మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కంపల్సరీగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయొచ్చు. నేను వెంటనే రిప్లై ఇవ్వకపోయినా కానీ వితిన్ 1 డేగా అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి. సో ఈ విధంగా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. థర్డ్ది తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఇందులోనే ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి, బి ఇంటర్సెక్షన్ సి. సో బి అనే సెట్ 2, 4, 6, 8, 10. సో ఈవెన్ నెంబర్ సెట్ ఇంటర్సెక్షన్ సి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండింటిలోనే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయండి. సో ఏ ఎలిమెంట్స్ ఉండవు. ఎందుకు, ఇది టోటల్గా ఈవెన్ నెంబర్స్, ఇది టోటల్గా ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ అసలు కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా, మీకు ఇంక ఏమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు. ఈవెన్ నెంబర్స్ కానీ ఆడ్ నెంబర్స్ కానీ కామన్గా ఏమైనా ఉంటాయా, ఏమీ ఉండవు. ఎందుకు, ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్స్ అంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 టేబుల్లో రానివన్నీ ఆడ్ నెంబర్స్. సో రెండింటికి కామన్ అంటే మనకి ఏమీ ఉండవు. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, ఏమీ ఉండవు కాబట్టి నల్ సెట్ అవుతుంది. లేదా ఈ విధంగా రాసినా పర్లేదు. చాలామంది ఈ విధంగా రాస్తారండి, సెట్ వేసి మళ్ళీ ఈ విధంగా రాస్తారు. సో ఈ విధంగా రాయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూసుకోండి. దేర్ఫోర్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్ టు 5 ఆర్ దట్ ఈక్వల్ టు 5 ఈ విధంగా రాసినా పర్లేదు. ఓకేనండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్టయితే బి ఇంటర్సెక్షన్ డి అడిగారండి. సో బి అనేది ఈవెన్ నెంబర్ సెట్, డి అనేది ప్రైమ్ నెంబర్ సెట్. ఈవెన్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి కామన్గా ఏమైనా ఉంటాయా అంటే ఒకే నెంబర్ ఉంటుందండి, ఓన్లీ 2. 1 అండ్ ఓన్లీ అంటారు కదా, ఆ విధంగా మనకి ఓన్లీ 2 మాత్రమే ఉంటుందండి. ఒకసారి చూద్దాం, అంటే మనకు కొంచెం అంతగా నమ్మశక్యం అవ్వట్లేదు. ఒకసారి చూద్దాం సరదాగా. బి అనేది కొంచెం అంటే ఎలిమెంట్స్ సరదాగా తీసుకుందాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 సో ఆన్. ఓకేనండి. నెక్స్ట్ డి అనేది కూడా ప్రైమ్ నెంబర్ సెట్ కూడా తీసుకుందాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 సో ఆన్. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఏమీ కామన్ రావండి. మనకు ఓన్లీ ఫస్ట్గా కామన్గా వచ్చేది 2 మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. ప్రైమ్ నెంబర్స్కి ఈ ఈవెన్ నెంబర్స్కి కామన్గా ఉండేది 2 మాత్రమే, ఇంకేమీ రావు. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం మీరు ఇమాజినేషన్ చేయగండి. పూర్తిగా మనం ఫార్ములాస్ మీద వీటి మీద డిపెండ్ అవ్వాలి, కాన్సెప్ట్ మీద ఫార్ములా మీద డిపెండ్ అవ్వాలి. కానీ మీరు కొంత ఇమాజినేషన్ కూడా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, కొంత ఇమాజినేషన్ చేసుకోవాలి. రఫ్గా ఇవన్నీ మనం చేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రఫ్గా చేయగండి, మీరు ఎక్కించుకోవద్దు. సో మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, బి ఇంటర్సెక్షన్ డి అంటే ఓన్లీ ఆన్సర్ వచ్చేసరికి 2. సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఉందండి, లాస్ట్ క్వశ్చన్. సి ఇంటర్సెక్షన్ డి అంటారు దాని ఆన్సర్. దాని క్వశ్చన్ సి ఇంటర్సెక్షన్ డి. ఇది సి అంటే ఏంటండి, 1, 3, 5, 7, 9 సో ఆన్. ఫ్రెండ్స్ ఈ జాగ్రత్త చూడండి. సి అనేది ఆడ్ నెంబర్స్, హియర్ డి అనేది ప్రైమ్ నెంబర్స్. ఈ రెండింటికి కామన్ టర్మ్స్ ఉంటాయా అంటే ఉంటాయండి. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. కొంచెం మనం పెద్ద సెట్స్ వేసుకుందాం. సి అంటే 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, నెక్స్ట్ 19, 21 సో ఆన్. ఈ విధంగా వేసుకుందామని. నెక్స్ట్ డి అనేది కూడా కొన్ని ఎక్కువ నెంబర్స్ తీసుకుందాం. సో 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 సో ఆన్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కామన్గా
ఇన్ని టర్మ్స్ ఉంటాయి చెప్పలేమండి, ఎక్కువే ఉంటాయి. సో అంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువ ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి చెప్పాలంటే. ఓకేనండి, మనం లెక్క పెట్టలేం. కానీ ఫస్ట్ వచ్చి ఒక 5 నెంబర్స్ కామన్గా చూద్దాం. 3 వస్తుంది, 5 వస్తుంది, 7 వస్తుంది, నెక్స్ట్ 11 వస్తుంది, 13 వస్తుంది, నెక్స్ట్ 17 వస్తుంది, 19. సో మనం ఈ టర్మ్స్ రాసేద్దామండి, సరిపోద్ది. ఏంటి 3, 5, 7, 9, 11, 13. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అనుకోవచ్చండి ఇవన్నీ ఆడ్ నెంబర్సే కదా, అంటే డైరెక్ట్గా సి సెట్ రాసేద్దామేమో అని. సో ఇక్కడ ఇలా రాయకూడదండి, ఎందుకంటే సి ఒకవేళ అంటే మనకి ఇవే వస్తున్నాయి కదా, ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి కదా, ఈక్వల్ టు సి వేసేద్దామని అనుకుంటాం. కానీ అలా వేయకూడదండి. ఎందుకు, సి అనే సెట్ మనకి ఇక్కడ టోటల్గా రాలేదు. ఓకే 3, 5, 7, 9 ఓకే బాగానే వస్తున్నాయి ఇవన్నీ, కానీ ఇక్కడ 1 ఉన్నది చూడండి, 1 అనేది మనకు రాలేదు ఆన్సర్గా. సో ఇక్కడ సి సెట్ అనేది వేయకూడదు. ఓకేనండి. సో ఆడ్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి ఇంటర్సెక్షన్ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి జస్ట్ పక్కన రఫ్గా కొంచెం ఇమాజినేషన్ చేసుకుని కొన్ని ఎక్కువ నెంబర్స్ చేసుకుంటే మీకే అర్థమవుతుందండి. సో సి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు 3, 5, 7, 9, 11, 13, సో అని ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఓకేనండి. సో మనకి పర్టికులర్గా ఇన్ని టర్మ్సే అని కాదు, ఇంకా వస్తూనే ఉంటాయి. అందుకని చెప్పి నేను డాట్స్ పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది మనకి 6 మార్క్స్ ఇచ్చారండి, 4 మార్క్స్కి ఇచ్చారండి. లిమిట్స్ ఇచ్చేస్తే సరిపోతును. ఈ డాట్స్ వల్ల కొంతమంది ఏముందంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి ఈ డాట్స్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్. బట్ మాకు తప్పదు, ఈ ఎగ్జామ్లో ఇస్తే మాత్రం కంపల్సరీగా మీకు డాట్స్ వేయాలండి. ఓకేనండి. సో నీట్గా అయితే ఎక్కించుకోండి ఫ్రెండ్స్ 6 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉందండి, 6th క్వశ్చన్. అదే ఇది 5th ప్రాబ్లం యాక్చువల్గా, ఇదంతా కలిపి. దీని తర్వాత ప్రాబ్లం 6th, అది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 6th ప్రాబ్లంలో మనకి నియర్లీ 10 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఓకే, అంటే ఇది 4 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మనకి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వరండి నన్ను అడిగితే. అంటే ఒక 8 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మీకు 4 మార్క్స్ కదా. సో ఒక్కోదానికి 1 మార్క్ ఇచ్చేగా ఇవ్వచ్చు, లేదా 8 క్వశ్చన్స్ ఇచ్చి ఒక్కోదానికి 1/2 మార్క్ ఇచ్చేగా కూడా ఇవ్వచ్చు. ఓకేనండి. ఎనీవే మనకి ఈజీయే ఫ్రెండ్స్ ఇవన్నీ. మీరు పెద్ద సమ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి కదా, లెంతీగా ఉంటాయి కదా అని అనుకోవచ్చండి. సో సెట్స్ అనేది చాలా ఈజీ చాప్టర్ అండి. ఈ చాప్టర్ నుంచి మనం మార్క్స్ అస్సగా పోగొట్టుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ మనకి A - B అడిగారండి ఫస్ట్ క్వశ్చను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ A - B అంటే ఇలా రాసి చెప్దామనండి. అంటే ఈజీగా బాగుంటుంది మీకు కూడా చూడడానికి, అర్థం చేసుకోవడానికి. ఇలా నేను రాస్తా చెప్తూ ఉంటే టైం అయిపోతుందండి, అందుకని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, A - B ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ సెట్ వేసానండి, తర్వాత మైనస్ B. A - B అనగానే మీకు వెంటనే థాట్ రావాలండి, Bలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ నీకు ఆన్సర్ కింద రాసుకో అని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Bలో ఉన్న ఎలిమెంట్స్ ఏగా ఏమన్నా ఉన్నాయా అంటే ఏమున్నాయండి, 12 ఉంది. సో ఎలిమినేట్ చేసి నెక్స్ట్ ఇంకేమున్నాయి ఫ్రెండ్స్. సో అంతే. సో ఇంకా ఏలో మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి, 3, 6, 9, 15, 18, 21. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ A, C, దీని మీనింగ్ ఏంటి, Cలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ నీకు ఆన్సర్ కింద రాసుకో. Cలో ఉన్న ఎలిమెంట్స్ ఏగా ఏమైనా ఉన్నాయేమో చూద్దామండి. 6 ఉందండి. సో 6ని ఎలిమినేట్ చేద్దాం. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, 12 కూడా ఉంది కదండి. సో 12ని కూడా ఎలిమినేట్ చేద్దాం. ఇంకేమున్నాయండి. సో అంతే. సో మనకి మిగిలిన ఎలిమెంట్స్ ఏంటి ఫ్రెండ్స్, 3, 9, 15, 18, 21. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ A - D. సో ఏ సెట్ వేసానండి, -D. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, Dలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని ఎలిమినేట్ చేసేసి ఎందులో మిగిలిన ఎలిమెంట్స్ రాయాలి, ఏలో మిగిలిన ఎలిమెంట్స్ రాయాలి. 5, 10, 15, 20. సో 15 ఉందండి. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, సో 15 ఒకటే ఉంది. అందుకని చెప్పి మనకు ఆన్సర్ అవుతుందండి 3, 6, 9, 12, 18, 21. సో ఎలిమినేట్ చేసేసి మిగిలిన రాసేయడమే. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనండి. ఇవి మనకి ఫస్ట్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ కూడా మీకు చేసేయచ్చండి ఈజీగాని, కాకపోతే ఒకసారి చేసి కరెక్టో కదా చూసుకోవాలి కాబట్టి ఒకసారి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. వీడియోని పాస్ చేసి కంపల్సరీగా మిగిలిన 7 క్వశ్చన్స్ మీరు చేసేయండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, 4th ప్రాబ్లం చూస్తే అంటే 6th ప్రాబ్లం ఇచ్చిన మళ్ళీ 10 క్వశ్చన్స్లో 4th ప్రాబ్లం B - A. సో B సెట్ రాశానండి, -A సెట్ రాశాను. సో మీనింగ్ ఏంటంటే వెంటనే మీకు డిఫరెన్స్ అనగానే మీకు వెంటనే ఈ విధంగా అర్థం చేసుకోవాలని ఏంటి, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఉంటే ఎలిమినేట్ చేసేసి ఫస్ట్ సెట్లో ఎలిమినేట్ చేయగా మిగిలిన ఎలిమెంట్సే నీకు ఆన్సర్ కింద అవుతాయి. సెకండ్ సెట్లో ఏముందండి, 12 ఉందండి. సో 12ని ఎలిమినేట్ చేసి ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, కామన్గా కాదు, సెకండ్ సెట్లో ఉన్నాయి ఫస్ట్ సెట్లో
అదే లేదా కామన్గా ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, నేను చెప్పాను, మీ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరు అర్థం చేసుకోండి. సో ఇంకేమీ లేవు కాబట్టి 4, 8, 16, 20 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ C-A. సో ఏ విధంగా అర్థం చేసుకోగండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ సిలో ఉంటే ఎలిమినేట్ చేసేసి సిలో మిగిలిన ఎలిమెంట్స్ మనకు ఆన్సర్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయేమో చెక్ చేద్దాం. 12 ఉంది, సో 12ని ఎలిమినేట్ చేసేయండి. ఇంకేమున్నాయండి, 6 ఉంది, సో 6ని ఎలిమినేట్ చేసేయండి. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, అంతే. సో 2, 4, 8, 10, 14 ఈజ్ అవర్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ D-A. ఏ విధంగా అర్థం చేసుకోగండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ డీలో ఉంటే ఎలిమినేట్ చేసేసి మిగిలిన డీలో ఉన్న ఎలిమెంట్స్ ఆన్సర్ కింద రాశాయి. 15 ఉంది, సో 15 తీసేయండి. ఇంకేమున్నాయి ఫ్రెండ్స్, అంతే కామన్గా ఉన్నాయి. సో 5, 10, 20 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, సో నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 6 ప్రాబ్లమ్స్, ఇంకా 4 ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, 7th ప్రాబ్లం, 8th ప్రాబ్లం, 9th ప్రాబ్లం, 10th ప్రాబ్లం. ఓకేనా అండి ఫ్రెండ్స్, మీరు అంటే చేసేయచ్చు. సో చూద్దాం. B-C, B సెట్ వేసానండి, -C సెట్. సో ఏ విధంగా చూస్తారండి, సిగా ఉన్న ఎలిమెంట్స్ బీగా ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం, అదే రిమూవ్ చేసేద్దాము. 2 ఉంది, సో ఒక్క నిమిషం ఫ్రెండ్స్, సారీ. సో 4 ఉంది, సో 4 తీసేద్దామండి. నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్, మనకి 8 ఉంది, సో 8 తీసేద్దాం. 12 ఉంది, 12 తీసేద్దాము. 16 ఉంది, 16 తీసేద్దాం. సో ఆన్సర్ ఈజ్ 20, అంతే, కరెక్ట్గా వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది. నెక్స్ట్ ఇదేంటండి, డీగా ఉన్న ఎలిమెంట్స్ బీగా ఉంటే ఎలిమినేట్ చేసేద్దాము. సో ఏమున్నాయి ఫ్రెండ్స్, ఈ 20 ఉందంతే. సో 20 తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ రాసిస్తే మనకి అయిపోద్ది. నెక్స్ట్ C-B. సో ఈ విధంగా మీకు చెక్ చేసుకుంటే ఇది కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ D-B కూడా అంతే. ఓకేనా, అంటే చెప్పాను కదండి, బీగా ఉన్న ఎలిమెంట్స్ డీగా ఉండకూడదు, డీగా మిగిలిన ఎలిమెంట్స్ రాసి. 20 ఉంది, సో 20 క్యాన్సిల్ చేయాలి ఫ్రెండ్స్. దీని నుంచి అంటే ఈ ప్రాబ్లం పుణ్యం అంట మనం ఏం నేర్చుకున్నామండి, డిఫరెన్స్ అడిగినప్పుడు ఏ విధంగా చేయగలదు మనం పూర్తిగా నేర్చుకున్నామని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కంపల్సరీగా మనం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ అండి ఇది. కన్ఫ్యూజ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది ఎవరో చేయరు. సో మనమే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం, ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రాయగా అన్నది కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందండి. సెట్స్ అంటేనే కొంచెం మనకు కన్ఫ్యూజ్గా ఉంటుందండి, ఈజీయే కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు అంటే అందుకని మీరు నోట్ చేసుకున్నాక అనుకోండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక క్వశ్చన్ ఉందండి. సో 7th క్వశ్చన్ కూడా చేస్తే టోటల్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, అది కూడా చేసేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మన లాస్ట్ ప్రాబ్లం చూసుకుంటే అంటే 7th ప్రాబ్లం అండి. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని చెప్పి మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారని, అందులో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతున్నారండి, అంతే, అందుకని ఏమీ లేదు. సో 2 సెట్స్ ఇచ్చారండి, ఆర్ డిస్జాయింట్ సెట్స్ అని అడిగారండి. సో డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఎన్ని సెట్స్ ఉన్నా సరే అంటే మనం కామన్గా 2 తీసుకుంటాము, ఇప్పుడు 2 కని చెప్పుకుందాం. సో 2 సెట్స్లో కామన్గా ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోతే వాటిని డిస్జాయింట్ సెట్స్ అని అంటాం. ఇక్కడ కామన్గా 3 అనేది ఉందండి. సో మరి ఇవి డిస్జాయింట్ సెట్స్ ఫ్రెండ్స్, ఈ 2 సో జాయింట్ సెట్స్. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. ఆ పక్కన ఏం రాస్తారంటే ఇట్ కంటైన్స్ ఏ కామన్ ఎలిమెంట్, ద 2 సెట్స్ కంటైన్ కామన్ ఎలిమెంట్ 3. సో దీస్ సెట్స్ ఆర్ జాయింట్ సెట్స్, అంతేనండి. ఆ రీజన్ అనేది రాస్తే సరిపోద్ది. సో నెక్స్ట్ సెకండ్ది అంటే జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నారు కదా, అందుకని చెప్పి చిన్న రీజన్ రాద్దాం అంతే సరదాగా. ఈ 2 ఏంటి ఫ్రెండ్స్, డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు. అది ఈ స్టేట్మెంట్ ఇది మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది చెప్పాలి. డిస్జాయింట్ అంటే ఏముంది కదండి రెండింటిలోని కామన్గా. సో మనకు కామన్గా ఒక్క ఎలిమెంట్ ఉన్నా సరే వాటిని జాయింట్ సెట్స్ అని అంటాము, కానీ ఇక్కడ మనకి డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు, దీస్ 2 సెట్స్ కంటైన్ ఏ కామన్ ఎలిమెంట్ ఏ, సో దీస్ ఆర్ జాయింట్ సెట్స్ అని రాస్తే సరిపోద్దండి. నెక్స్ట్ ఇవి డిస్జాయింట్ సెట్స్ అని ఇచ్చారండి. డిస్జాయింట్ జాయింట్ ఫ్రెండ్స్, డిస్జాయింట్ సెట్సే, ఎందుకు కామన్ ఎలిమెంట్ లేదు ఒకటి కూడా. సో దిస్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్. సో మరి రీజన్ ఏం రాస్తారండి, ద 2 సెట్స్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్ ఇన్ ఇట్, అంతే. సో దీస్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్, అంతేనండి, అంతకన్నా ఏమీ లేదు. తర్వాత కూడా ఫ్రెండ్స్ డిస్జాయింట్ సెట్సే, ఇది కూడా మనకి ట్రూవే, సేమ్ దీనికి ఏది రీజన్ రాస్తారో దీనికి కూడా అదే రాసేయండి సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ నేను అంటే ప్రీవియస్ వీడియోస్ మీకు చూడాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇన్నిసార్లు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను అనుకోండి, కానీ మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీకు ఏమనుకున్నా కానీ పర్లేదు, కానీ తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడు మాత్రమే ఫుల్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందండి. ఓకేనండి,
సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్తో పాటు మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, విత్ ఇన్ 1 డేలో నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.